దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 116 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లో 26, కేరళలో 20, మహారాష్ట్ర, కర్ణాటకలో 14, ఉత్తరప్రదేశ్లో 10, ఛత్తీస్గఢ్లో 7, ఒడిశాలో 6, బీహార్, పశ్చిమ బెంగాల్లో 5, అస్సాంలో 4, గోవాలో 2, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్లోని ఒక్కొక్క లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. రెండో దశలో జరగాల్సిన త్రిపుర ఈస్ట్ లోక్సభ పోలింగ్ మూడో దశకు వాయిదా పడింది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు మూడో దశలోనే పోలింగ్ జరుగుతుంది. మలబారు తీరం కేరళలోనూ ఈ విడతలోనే పోలింగ్ సాగుతుంది. మొత్తం 20 స్థానాలకు 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో దశలో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచి మూడో దశ బరిలో నిలిచారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మెయిన్పూరి నుంచి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బారామతి నుంచి, కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న మాజీ ఎంపీ జయప్రద రాంపూర్లో ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ తో తలపడుతున్నారు. ఫిల్బిత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుణ్ గాంధీ, సొంత పార్టీ పెట్టుకున్న ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు.